ఏంట్రా ఇది? బయటేమో వాడు దెయ్యం పట్టినట్టు ఏడుస్తున్నాడు, నువ్వేమో దెయ్యంతో దెబ్బలు తిన్నట్టు పడున్నావు. ఇద్దరు అసలు ఎక్కడికి వెళ్ళారా? ఊరుకోమ్మా, ఏమైందో ఏంటో మాకే తెలియక భయపడుతూ ఉంటే నువ్వేంటమ్మా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు? నొప్పెడుతోందమ్మా. అక్కడే ఉండు, వస్తున్నా. చూసారా, అదే నన్ను రమ్మంటుంది. కొడుకుని ఎక్కడికో తీసుకెళ్లి ఇలా ఇలా చేసిందే కాకుండా మమ్మల్ని చూస్తుంటే నీకు దయ్యాలా కనిపిస్తున్నావా? దొంగ సచ్చినుడా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఇక్కడ ఏమైనా గబ్బర్ సింగ్ సినిమా ఎత్తున్నారు అనుకున్నారా? ఈ ఊళ్ళో మనకి ఎవరూ తెలియదే. చూద్దాం, మనకు సాయం చేసేవాళ్ళు దొరకరా ఏంటి? నమస్కారం అయ్యా. నమస్తే. ఎవరయ్యా నువ్వు? అయ్యా, నేను ఈ ఊరికి కొత్త. ఊరు కొత్త? ఏం పని మీద వచ్చావయ్యా? ఎంతకి ఎందుకు వచ్చావో చెప్పు మరి, చెప్పవయ్యా. అయ్యా, నేను ఒక వైద్యుడిని. ఏంటది? వైద్యుడా? వైద్యుడికి ఈ ఊర్లో పని అంటే ముందెప్పుడు నిన్ను చూడలేదు ఇక్కడ. అవునండి, ఈ ఊళ్ళో నాకెవరూ తెలీదు. ఇక్కడకు రీసెర్చ్ కోసం వచ్చాను. బాగా చెప్పావులే, నువ్వే ఎవరో నాకు తెలీదు. రీసెర్చ్ అది ఇది అని మాట్లాడితే అర్థం ఏంటాయా? అదేం కాదండి. సరే సరే రా, మా ఇంటికి వెళ్దాం రా, అక్కడ మాట్లాడుకుందాం. అయ్యా, ఏదైనా ఒకసారి చెప్తే అర్థం కాదులేండి, చేసి చూపిస్తేనే అర్థమవుతుంది. ముందు మీరు ఇంటికి తీసుకువెళ్ళండి, మీకు అన్ని అర్థమయ్యేలా నేను చెప్తాను. నేనందు కూడా అదే కదయ్యా, ఇంటికి వచ్చిన తర్వాత కదా విషయం ఏంటో తెలుసుకుంటా నేను కూడా. ఏయ్, అక్కడేంటే చూస్తున్నావు, లోపల రా. వీడిని చూస్తే ఒక టైపులా కనిపించాడు. వీడి ఇల్లు కూడా అదోలా ఉందే, చూద్దాం. వైద్యుడు, అక్కడేంటే దిక్కులు చూస్తావా, రా లోపలికి. వస్తున్నానండి. వస్తున్నా వస్తున్నా. ఇంట్లోకి వచ్చినాడు, ఎటు వెళ్ళాడు? మనిషే కనపడటం లేదు. ఎటు వెళ్ళాడు వీడు? వైద్యుడు ఏంటి? అయ్యా, వాసనలో ఎన్ని విధాలైన వాసనలు ఉంటాయో మీకు తెలుసా? వీడేంటి సడన్ గా వాసనల గురించి అడుగుతున్నాడని షాక్ అయ్యారా? మీ ఇంట్లో ఎక్కడో శవం కొంప కొడుతోంది, సంథింగ్ రాంగ్. ఆహా, పర్వాలేదే, కనిపెట్టేశావు. గొప్పడు వినాయా నువ్వా? నువ్వు సరైనడు వినాయా, నీ దగ్గర ఇంకా దాచేది అందులే, రా అన్నీ చెప్తాను, రా. వైద్యుడు, తిన్నంటికే కన్న వేసినాడు, నన్ను నా కూతుర్ని ఎడదేయాలని చూసినాడు. ఆ దెబ్బని నాకు ద్రోహం చేతి వదిలేస్తానా? నరికి పారేశాను. ఒక్క దెబ్బకాడి ప్రాణాలని గాలిలో కలిపేశాను. చూస్తావా? చూడు. నువ్వేదో వైద్యుడు అంటున్నావు కదా, నీ వైద్యాన్ని ఈ శవానికి చెప్పేసి చూస్తాను నేను. నా శక్తి ఏంటో చూపిస్తా.
ఏందయ్యా? ఏం చేస్తున్నాయా? అదే నేను చేసి చూపిస్తానన్నానుగా, 5 నిమిషాలు వెయిట్ చేయండి. ఎక్కడ బాడీ? ఎక్కడ? వైద్యుడు ఏందయ్యా శవం కనపడలేదు అంటాను నేను, నువ్వు నవ్వుతావేంది? శవం ఏమైందో చెప్పయ్యా నాకు. వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, మీరేం భయపడకండి. నీ కూతురికి మేలు చేసినందుకు నన్ను చంపేశా కదరా. వైద్యుడు ఎక్కడున్నావయ్యా? ఏమైపోయావయ్యా? నన్నేం చేసిరా? నన్నేం చేసిరా? వైద్యుడు వైద్యుడు రావయ్యా బాబు. అయ్యో వదిలిపెట్టరా. వైద్యుడు రావయ్యా, వచ్చి కాపాడవయ్యా బాబు. నేను ఇచ్చిన ముందు 5 నిమిషాలు పనిచేస్తుంది. ఈలోగా వీడిని తగలబెట్టాలి. పట్టుకోండి, లేకండి. జాగ్రత్త. ఇదిగో వైద్యుడు, ఇక నువ్వు దేనికి దిగులు పడక్కర్లా, నేనున్నాను. సచ్చినా సరే మన ఇద్దరం కలిసే చేద్దాం. రా వెళ్దాం. అలాగే. ఒరే బండి జాగ్రత్తగా నడపరా. నువ్వు నడిపే స్టైల్ చూస్తుంటే నన్ను క్షేమంగా ఇంటికి తీసుకువెళ్ళాలా లేవు. నేను మా నాన్నకు ఒక్కడే కొడుకుని, ఇంకా పెళ్లి కూడా కాలేదురా. ఊరికే నస పెట్టకరా, నేను కరెక్ట్ గానే పెడుతున్నాను.
ఆ అమ్మాయికి నేనంటే మహా పిచ్చి అనుకుంటాను. దానివల్లే ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోందా? నేనది సరిగ్గా అర్థం చేసుకోలేదురా. అయ్యో మావ, జాగ్రత్త జాగ్రత్త, నన్ను పట్టుకో మావ, నీకేం కాదు, నేను ఉన్నాను. మావ, నన్ను కూడా లాగేస్తావేంటి? జాగ్రత్తగా పైకి రా, నీకేం కాదు. జాగ్రత్త. మావా, ఎందుకలా భయపడతావు? నన్ను క్షమించు మావా, ఏదో అమ్మాయి ఊహలో అలా జరిగింది. మందు రాస్తే తగ్గిపోతుంది. లే మావా, నా మాట విను. కూర్చోండియా. సంగతులు ఏమిటయ్యా? ఏం రత్నస్వామి, చెప్పండి. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు మాత్రం ఈ మురికి చొక్కా మురికి లుంగి వదలడం లేదు. ప్రపంచం ఎంత ముందుకు వెళ్తోంది, నువ్వు మాత్రం వెనక్కి వెళ్తూనే ఉన్నావయ్యా. ఏ లోకం ఏంటో, మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత నాకున్న లోకం మా తమ్ముడు ఈ పొలాలే. ఇది నా లోకం. ఇప్పుడు మా తమ్ముడు